హ్మ్. అక్కడే ప్లేస్‌మెంటు, అక్కడే ఇంటర్న్‌షిప్ అన్నీ క్యాంపస్‌లోనే. హ్మ్. ఇది కొత్త ట్రెండ్. హ్మ్. అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఇంజినీరింగే కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మంచి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేస్తే ఒక ప్యాకేజ్ ఉంటుంది. 20,00,000 నుంచి 30,00,000 వాడి యాహ్! యొక్క కెపాసిటీని బట్టి, స్కిల్‌ని బట్టి. అదే స్టూడెంట్ 4 ఏళ్ళు చదువుతది. అదే స్టూడెంట్ 3 ఏళ్ళు చదివితే అదే ప్యాకేజీకి వెళ్తాడు. హ్మ్. బీసీఏ ప్రోగ్రామ్. 3 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అది కూడా కంప్లీట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకి అందరికి కూడా మంచి ఫోకస్‌గా ఉన్న కోర్సు. యాహ్! అది మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. 25,00,000, 15,00,000, 25,00,000 ప్యాకేజీలు వచ్చి పిల్లలు బీసీఏ ప్రోగ్రామ్ చేసి 3 ఏళ్లలో సెటిల్ అయిపోతున్నారు. హ్మ్. అంటే అంటే తక్కువ టైంలో డ్యూరేషన్ ఎక్కువ లేకుండా తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్. హ్మ్. అదే బీసీఏ బయట చదివితే తక్కువలో అయిపోద్ది. బట్ ఉద్యోగాలు కూడా తక్కువగా వస్తాయి. హ్మ్. మన దగ్గర చదివితే ఆ ప్యాకేజీలు వేరు, ఆ ట్రైనింగ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. యాహ్! సో, ఇప్పుడు మనం ప్యాకేజీల గురించి, ప్లేస్‌మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్‌గా వస్తున్నటువంటి కోర్సుల గురించి కూడా మాట్లాడుకోవాలి. డిగ్రీతోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అవ్వచ్చు. అంటే మనం ఎంతసేపు ఇంజినీరింగ్ కోర్స్ చేస్తేనే బీఈ మెకానికల్, బీఈ ఇంజినీర్, ఇలాంటి వాటి గురించి డిగ్రీతో కూడా చేయొచ్చు అనే ఈ కోర్స్ ఏంటి? దాంట్లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు బీబీఏ ఉందనుకోండి. ఆ! బీబీఏ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంటిగ్రేటెడ్ బీబీఏ కోర్స్ ఉంది. బీబీఏ అనలిటిక్స్ ఉంది. అంటే ఒక బీబీఏ చదివిన స్టూడెంట్ ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తాడు. హ్మ్. ఒక బీబీఏ చదివిన స్టూడెంట్ డెలాయిట్‌లో జాబ్ చేస్తాడు.